Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో గతంలో రిలీజ్ చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్లో భాగంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయి. ఏపీపీఎస్ నుంచి లేటెస్ట్గా మొత్తం 7 నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు అనేవి ఒక వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఆ వీడియో చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది. ఈ వీడియో చూశాక ఆ వీడియో అయితే చూడొచ్చు. మరి ఏపీపీఎస్ నుంచి 7 నోటిఫికేషన్స్లో మరో 4 నోటిఫికేషన్స్ అయితే మరోసారి ఒకేసారి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్ నుంచి ఇకపై అన్ని రకాల నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఇప్పటికే 7 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసింది కనుక మనకి మరికొద్ది రోజుల్లోనే అందరూ ఎక్స్పెక్ట్ చేసేటువంటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ చెప్పండి అని కోరుకునేవారు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలు అయితే హార్టికల్చర్ సర్వీస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి నోటిఫికేషన్లో కూడా పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇప్పటికే మీరు చేసుకుని ఉన్నట్లయితే ఓటీపీఆర్ని లాగిన్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు కూడా మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చేయకపోతే కొత్తగా మీరు క్రియేట్ చేసుకొని ఆ తర్వాత అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసే ఏ నోటిఫికేషన్ అయినా సరే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మొత్తం ఈ 39 వేకెన్సీస్లో మనకి జోన్ల వారీగా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో 5 వేకెన్సీస్ అనేవి జోన్ 1లో, జోన్ 2లో 13, జోన్ 3లో 11, జోన్ 4లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ డిగ్రీ అనేది లేదా బీఎస్సీ హార్టికల్చర్ అనేది తప్పనిసరిగా హార్టికల్చర్లో చేసినటువంటి అభ్యర్థులు 4 ఇయర్స్ బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ అనేది చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. అన్ని నోటిఫికేషన్లకి కూడా ఇదే విధంగా కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఏపీ స్టేట్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎన్సీసీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పారు. ఓటీపీఆర్ లాగిన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద 250 రూపాయలు, అప్లికేషన్ ఫీ కింద 120 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటప్పుడు ఎనీ పేమెంట్ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అయితే ఏదైనా కరెక్షన్స్ అనేవి చేయాలంటే ఒకసారి కరెక్షన్స్ చేసేటప్పుడు 100 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. అంటే అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు నచ్చినటువంటి సెంటర్స్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అవి 3 సెలెక్ట్ అయితే చేయొచ్చు. అయితే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పారు. దాదాపుగా మీరు ఇచ్చేటువంటి మొదటి లేదా రెండవ ప్రిపరేషన్లోనే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. మీరు ముందు అప్లై చేస్తున్నారా, లాస్ట్లో అప్లై చేస్తున్నారా అనే దానిపై బేస్ చేసుకుంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి క్వాలిఫై మార్క్స్ అనేవి ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 30% మార్కులు అనేవి రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మొత్తం వేకెన్సీస్ అనేవి జోన్ల వారీగా మరియు లోకల్ క్యాండిడేట్స్కి ఓపెన్ జోన్లో ఉన్నవి, అదేవిధంగా రిజర్వేషన్ల వారీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్
ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్ అండ్ జనరల్ తెలుగు 50 మార్క్స్ అయితే ఉంటుంది. 100 మార్కులు అయితే మనకి టోటల్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 మినిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు ఉంటుంది. పేపర్ 2లో కూడా 150 మార్కులకి హార్టికల్చర్ 1 ఉంటుంది. తర్వాత పేపర్ 3లో హార్టికల్చర్ 2 అయితే ఉంటుంది. ఇవి 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 150 క్వశ్చన్లకి 150 మార్కులు అయితే ఉంటాయి. మినిట్స్ కూడా 150 అయితే ఇస్తారు. టోటల్గా 450 మార్క్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి 1:2 రేషియోలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టర్కి పిలవడం జరుగుతుందని చెప్పారు. సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా సరే అర్హత ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ ఇలా కూడా ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెకండ్ నోటిఫికేషన్ ద్వారా తెలుగు రిపోర్టర్స్ అనే ఉద్యోగాలు అనేవి ఏపీ లెజిస్లేచర్ సర్వీస్లో భర్తీ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి నవంబర్ 18 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకి మొత్తంగా 5 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా తప్పనిసరిగా మనకి ఈ హైర్ రైటింగ్ అంటే హైర్ గ్రేడ్లో టైప్ రైటింగ్ అనేది తెలుగులో వచ్చి ఉండాలని చెప్పారు. షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ అనేది అది కూడా మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నుండి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ అయితే ఉండాలని చెప్పారు. ఎవరికైతే హైయర్ జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రొవైడెడ్ దట్ ప్రిఫరెన్స్ షల్ బీ గివెన్ టు పర్సన్స్ హూ హ్యావ్ ఆల్సో పాస్డ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్. ఇంగ్లీష్లో కూడా ఎవరికైనా సరే షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్లో వచ్చినట్లయితే హైర్ గ్రేడ్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఏపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ టెస్ట్లో పాస్ అవ్వాల్సి ఉంటుందని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు కూడా 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజుతో పాటుగా మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించినటువంటి జనరల్ రిజర్వేషన్స్ కూడా రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో భాగంగా పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్లు, 150 మార్కులు, 150 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో మనకి డిక్టేషన్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ అయితే ఉంటుంది. 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా లాంగ్ హ్యాండ్లో ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇక ఈ డిక్టేషన్కి 10 నిమిషాలు ఉంటుంది, లాంగ్ హ్యాండ్కి 150 నిమిషాలు అయితే ఉంటుంది. ఈ రెండు కలిపి 150 మార్కులు, టోటల్గా 300 మార్కులు అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి షార్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే చూడండి. ఏపీఎస్సి నుంచి రిలీజ్ చేసినటువంటి 3వ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏపీఎస్సిలో చూసుకున్నట్లయితే లెక్చరర్స్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేవి హోమియో ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్లో భర్తీ అయితే చేస్తున్నారు. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకి అక్టోబర్ 28 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 35,120 నుంచి 87,130 వరకు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తంగా 24 ఫ్రెష్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ 2లో 18, జోన్ 4లో 6 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అడగడం అయితే జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హోమియో ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ అనే వేకెన్సీస్ అయితే ఇక్కడ రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి నోటిఫికేషన్లో ఉంది. ఏజ్తో పాటుగా మిగతా వివరాలు అయితే ఈక్వల్గా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది, ఫీజు కూడా మనకి సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి కూడా ఎవరికైనా అర్హత ఉంటే ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. ఇక 4వ నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్లో మనకి ఆయుర్వేదాకు సంబంధించి లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కూడా 35,120 నుంచి 87,130 వరకు కూడా పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అక్టోబర్ 28వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కూడా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి చేసుకోవడం లేదా లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అందులో చూసుకుంటే బేసిక్
ప్రిన్సిపల్ సమిహిత అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉంది. తర్వాత క్రియా సహస్రియ అనేటువంటి పోస్ట్ ఒకటి ఉంది. రచన షరియా అనేటువంటి పోస్ట్ అయితే ఒకటైతే ఉంది. టోటల్గా 3 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు కూడా మనకి ఆయుర్వేదాలో సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అడగడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే నోటిఫికేషన్ చూడాలంటే ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించి ఎస్సీ ఉమెన్లో ఒకటి, ఓసీలో ఒకటి, అదేవిధంగా రచన సారియా అనేటువంటి దాంట్లో మనకి ఒక పోస్ట్ అయితే ఓసీలో ఉన్నట్లుగా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ పేపర్ 1 మరియు పేపర్ 2లో మొత్తంగా కలుపుకొని 450 మార్కులు అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 300 ఉంటాయి. ప్రతిదానికి కూడా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 నిమిషాలు అనేవి ప్రతి పేపర్కి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కూడా మనకి మెరిట్ ఆధారంగా రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే ఇవి. మరిన్ని నోటిఫికేషన్లు వచ్చినట్లయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.